జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. ముందుగా అందరికీ అన్న చెల్లెళ్ళకి, వేదిక మీదున్న అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ కూడాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అమరవీరులు. ఈ ఉద్యమంలో సమిధలైన అనేక మహిళలు అలాగే యువత ఎంతోమంది సమిధలైనారు. వారందరికీ ముందుగా మనం తలుచుకుంటూ వాళ్ళకు జోహార్లు చెప్పుకుందాం. అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు వాళ్ళని ఎంత తలుచుకున్నా తక్కువే. అలాగే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తెలంగాణ తండ్రి, తెలంగాణ బాబు కేసీఆర్ గారు. ఆయన దీక్షతోనే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అనేక సార్లు మా జీవితకాలంలో విన్నాం, కథలుగా విన్నాం. చిన్నప్పటి నుంచి ఒక 5-6 ఏళ్ళు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటూనే మనకు తెలంగాణ రావాలి, మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలి అనే మాట. ఎప్పటి మాట? 1947 నుంచి. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ, అప్పుడు అంటే అర్స్ట్వెల్ హైదరాబాద్ స్టేటు ఆంధ్రప్రదేశ్లో కలిసి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17కి. అంటే దాదాపు 13-14 నెలల తర్వాత తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్గా అవతరించిందే కానీ తెలంగాణ మాత్రం మనం సాధించుకోలేకపోయినాం. అంతేకాదు 1969 నాకు చాలా బాగా జ్ఞాపకం. 69లో మేము అప్పుడే హై స్కూల్ విద్య కంప్లీట్ చేసుకొని కాలేజీల్లో అడుగుపెట్టుకున్న రోజులు. అప్పుడు కూడా గొప్ప గొప్ప నాయకులు, చాలా పెద్ద పేరు ప్రతిష్టలున్న తెలంగాణ నాయకులు మరి ఉద్యమాన్ని సృష్టించిన సెపరేట్ తెలంగాణ అంటూ. అప్పుడు కూడా మనం సాధించుకోలేము, ఇక సాధించలేము అని అనుకున్నాం మేము. మా జీవిత కాలంలో మా పెద్దవాళ్ళందరూ తెలంగాణ మనకు సెపరేట్ తెలంగాణ, మన రాష్ట్రాన్ని మనం ఏలుకునే తెలంగాణ ఇక రాదు, కలలు కనడం ఆపండి అనే స్థితిలో 2000లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆవిర్భవించిన సందర్భంగా చాలామంది ఇప్పటిదాకా వినోద్ గారు చెప్పినట్టుగా చాలామంది వెకిలి చేసినారు. ఎక్కడొస్తుంది తెలంగాణ, మీ భాష ఏంటి, మీ బయాస్ ఏంటి అన్నట్టుగా చాలా నిరుత్సాహంగా ఉండేది. 2005 వరకల్లా మేము కూడా యాక్సెప్ట్ చేసినాం, ఇది తప్పకుండా సాధించగలము అందరం ఏకమైతే అని. మా ఆర్గనైజేషన్ ఎన్జిఓలో కూడా రహస్యంగా అనేక మీటింగ్స్ మా చైర్మన్ గారు, అప్పటి చైర్మన్ గారు కేశవులు గారు, కేవీ కేశవులు గారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను మా దగ్గర కూడా చేసుకున్నాం. చాలా రహస్యంగా, అంటే ఏమైనా చేయాలంటే కూడా భయపడే రోజులు ఆ కాలం. తెలంగాణ అంటేనే భయపడే రోజులు, ఆ మాటనే నిషిద్ధమైన రోజులు అవి. సో అలా అనేకుల శ్రమ ఫలితంగా మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 10 సంవత్సరాలు మంచి బలమైన దిక్సూచి, ఒక బలమైన ఒక దివ్య శక్తిగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. దేశానికే ఒక దిక్సూచిగా కనిపించింది అనేక రంగాల్లో. కానీ దురదృష్టవశాత్తు ఇంకా మనం టీనేజ్లో అడుగుపెట్టకముందే 13 అంటే 13 ఇయర్స్ అంటే టీనేజ్లో అడుగుపెట్టకముందే మరి రాష్ట్రం ఇంకొకరి చేతిలోకి పోయింది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంత మంచి అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇప్పుడు అప్పు పుట్టడం లేదు, అప్పు చేయడానికి కూడా డబ్బులు లేవు అని చేతులెత్తేస్తున్నారు. ఎప్పుడైనా ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో పెట్టుకుని మంచిగా మన క్రెడిబిలిటీ పెంచుకుంటూ పోవాలి. అంతేకాని నిరుత్సాహంగా ఉంటే అందరూ తలొక రాయి వేస్తారు. మరి అభివృద్ధి ప్రదంలో ఎలా నడిపించాలి అనే ఒక మరి తెలివి లేకనా మరి ఐ డోంట్ నో ఎందుకు ఇలాంటి మాటలు ప్రజల్లో మాట్లాడుతున్నారు. ఇది చాలా నిరుత్సాహకరం కలిగించే విషయం. మీరు వడ్లలో చూడండి, వడ్లన్నీ రోడ్ల మీద ఎన్ని ఉన్నాయో కొనలేకపోతున్నారు. దేంట్లో అభివృద్ధి లేదు. ఇంత అభివృద్ధి ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే దాన్ని సవ్యమైన మార్గంలో నడిపించడం చేతకాక మాకు అప్పు కూడా పుట్టడం లేదు, అప్పు కూడా ఏమైనా ఇవ్వడానికి లేదు, ఇది ఇంతే అని చెప్తున్నారు. ఇది సరి అయిన విషయం కాదు. ఏది ఏమైనా రాష్ట్ర సాధన చేసుకున్న ఈ రోజును అందరం మనం గుర్తుంచుకొని అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు కదలాలి. మన కార్యకర్తలందరూ అందరం కూడా ఇంకా ముందుకు కదలాలనేటి ఇలాంటి సెలబ్రేషన్స్ మనకు పనికొస్తాయంటూ మరీ మనం
పూర్వులను అందరినీ గుర్తు చేసుకుంటూ, నాయకులను అందరినీ గుర్తు చేసుకుంటూ మనం తలుచుకోవాల్సిన, స్మరించుకోవాల్సిన మంచి రోజు ఇది. మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. థ్యాంక్ యూ.